వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అభివృద్ధి చెందిన దేశాల చెంతన భారతదేశం నిలబెట్టాలన్న సదుద్దేశంతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ విజన్ 2047 దిశగా వికసిత్ భారతదేశంలో భాగంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి ఈరోజు క్వాంటమ్ కంప్యూటింగ్ సంస్థను మాత్రం ఆర్థిక పరిపుష్టి కల్పించి సామాన్యులకు సైతం సాంకేతిక పరిజ్ఞానం అందజేసేందుకు చేసిన ప్రయత్నంలో భాగమే ఈరోజు క్వాంటమ్ కంప్యూటింగ్ సంస్థతో కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లు ఎంఓయూ కుదుర్చుకోగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఐటెం కాలేజీ ఈరోజు ఎంఓయూ కుదుర్చుకుంది. ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ జిల్లా వాసులకు అందజేసేందుకు విద్యార్థులను తయారు చేయడమే కాకుండా ఆ పరిజ్ఞానాన్ని జిల్లా అభివృద్ధి కోసం ఏ విధంగా వారు ముందుకు తీసుకెళ్తారన్న విషయంపై మనతో మాట్లాడడానికి ఐటెం కాలేజీ డైరెక్టర్ వివి నాగేశ్వర గారు మనతో ఉన్నారు. చూస్తే కనుక మొట్టమొదటిసారిగా 3 రాష్ట్రాలు ఎంఓయూ కూర్చుకున్న ఒక ప్రముఖ క్వాంటమ్ కంప్యూటింగ్కి ఈరోజు ఒక ఐటెం కాలేజీ ద్వారా కూర్చుకుందంటే ఈ కాలేజీ దిశ మారిపోయే రోజులు దగ్గర ఉన్నాయని అనుకుంటున్నారు? ఖచ్చితంగా సార్, మా విద్యార్థులకి ఒక విద్యా సంస్థగా ఒక కాలేజీ డైరెక్టర్గా ఏది చేయాలో చేయడానికి మేము నిరంతరం కృషి చేస్తూనే ఉంటాము. ఇందులో భాగంగా ఈ భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షల మేరకు నేషనల్ క్వాంటమ్ మిషన్ ఏర్పాటైంది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్తో అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్దాలనే అభిలాషతో ఆయన ఉండడం వల్ల మేము కూడా ఆ దిశగా మేము ఎందుకు ప్రయత్నించకూడదనే ఆలోచనతో మేము ఈ భారతదేశంలో ప్రముఖ క్వాంటమ్ కంప్యూటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ అయిన క్యూపైఏఐ సంస్థతో మేము నిరంతరము గత 3 నెలలుగా సంప్రదింపులు జరుపుతున్నాము. దాని పర్యవసానంగానే మాకు వాళ్ళతో ఎంఓయూ ఈరోజు కుదుర్చుకున్నాము. ముఖ్యంగా ఈ ఎంఓయూ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒకటి, ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ యొక్క బెనిఫిట్స్ని ప్రజలకు అందజేయాలంటే ఇందులో కంపల్సరీగా అధ్యాపకులకు, విద్యార్థులకు ఇందులో ఇది ఒక డెవలపింగ్ టెక్నాలజీ, ఆల్రెడీ డెవలప్ అయిన టెక్నాలజీ కాదు. ప్రపంచం కూడా మనం కూడా ఒకే స్థాయిలో ఉన్నాము. ఇప్పుడు దీన్ని డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా ఉన్నత విద్యా సంస్థలు ఇందులో పార్టిసిపేట్ చేయాలి. ఈ ఉద్దేశంలో భాగంగానే మేము ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ సంస్థ, అలాగే మా యొక్క విశ్వవిద్య జేఎన్టీయు విజయనగరం ప్రోద్బలంతో మేము డిపార్ట్మెంట్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి క్వాంటమ్ ల్యాబ్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం 2 ప్రపోజల్స్ మేము పంపించాము. అలానే ఈ క్వాంటమ్ ఆల్గారిథమ్స్ మీద కూడా మేము ఒక 6-7 రీసెర్చ్ ప్రపోజల్స్ పంపించాము. ఇందులో హ్యాకథాన్స్ అనేది కూడా మేము కండక్ట్ చేసి మా విద్యార్థి 80 మంది వరకు ఇందులో పార్టిసిపేట్ చేసి రేపు అమరావతిలో జరిగే నేషనల్ వైడ్ క్వాంటమ్ హ్యాకథాన్లో కూడా మా విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మేము ముందుగానే వాళ్ళకి సన్నద్ధంగా ఉండి వాళ్ళు రిక్వెస్ట్ చేసినప్పుడు మాకు వాళ్ళు ఎంఓయూ అనేది ఇచ్చారు. ఈ ఎంఓయూలో 5 ఉద్దేశాలు ఏంటంటే, దీని యొక్క రీసెర్చ్ని స్టూడెంట్స్కి, స్టాఫ్కి అందివ్వాలి. అలాగనే విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఇవ్వాలి. అలాగే అక్కడ ల్యాబ్ అనేది ఇక్కడ ఒక ఎస్టాబ్లిష్ చేయాలి. అలాగే ఈ క్వాంటమ్ టెక్నాలజీస్లో మేము కోర్సెస్ ప్రవేశపెట్టాలన్నప్పుడు ఆ యొక్క సిలబస్ని కూడా మాకు తర్ఫీజ్ ఇవ్వాలి. 24 ఏళ్ల ఈ కళాశాల సుదీర్ఘ ప్రయాణంలో ఎట్టకేలకు ఒక అరుదైన ఘనతను ఆర్జించింది ఈ క్వాంటమ్ కంప్యూటర్తో కూర్చుని ఎంఓయూ అంటే ఖచ్చితంగా మేము గర్వంగా ఫీల్ అవుతున్నామండి. ఇది మేము దృఢ నిశ్చయంతో ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఉన్నాము. ఈ యొక్క క్యూపీఐఏ కంపెనీతో నిరంతరం సంప్రదింపు జరుపుతూ ఇక్కడ ఒక ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఆల్రెడీ మేము ఇక్కడ బిల్డింగ్ చూపించాము. కానీ దాని ఫైనాన్షియల్స్ వర్కౌట్ చేయాలి. దానికి కంపెనీ నుంచి కొంత సహకారం ఉంటుంది, మా నుంచి కొంత సహకారం ఇవ్వాలి. అలాగే ఫండింగ్ ఏజెన్సీస్ కూడా మేము సహకారం అందించాలి. దానికి తగ్గట్టుగా ప్రాజెక్ట్ రూపకల్పనకు మేము తయారయ్యాము. అలానే మా యొక్క 3 ఫ్యాకల్టీ మెంబర్స్కి ఈ సెప్టెంబర్ 15 నుంచి 21 వరకు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు. అలాగే విద్యార్థులకు కూడా మళ్ళీ ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళ యొక్క ఇండస్ట్రీ పీపుల్ కాలేజీకి వచ్చి, ఇది కాకుండా వాళ్ళు కొన్ని సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు ఆన్లైన్లో. దానికి మా విద్యార్థులను కూడా మేము తయారు చేయడానికి తీసుకున్నది ఇది ఒక సాహసోపేత నిర్ణయంగా భావిస్తున్నారా, లేకపోతే వెనుకబడ్డ జిల్లాని అభివృద్ధి బాటలో నడిపించేందుకు ఈ ఐటెం కాలేజీ యాజమాన్యం అటువంటి ఒక పెద్ద సంస్థతో ఒప్పందం కుదుర్చు? ఖచ్చితంగా మా విద్యార్థులకు వాళ్ళ భవిష్యత్తు మంచి చేయాలనే ఒక సాహసోపేత నిర్ణయమే కాదు, ఖచ్చితంగా ఒక ముందడుగని కూడా చెప్పాలి. కాలేజీ యొక్క ఈ 24 సంవత్సరాల జర్నీలో ఇది ఖచ్చితంగా ఒక మంచి ముందడుగు. ఇది ఖచ్చితంగా ఈ ఎంఓయూని మేము రియల్గా అప్లికేషన్లో తీసుకొచ్చి ఇది ఖచ్చితంగా సక్సెస్ అయ్యి
మా విద్యార్థులకి బికాజ్ ఇదేంటంటే ఇట్ ఈస్ ఎ సన్ రైజ్ టెక్నాలజీ, ఇంకా డెవలప్ అవుతుంది. ఇప్పుడే మనం ముందుగా ఈ యొక్క నాలెడ్జ్ అందిపుచ్చుకోగలిగితే విద్యార్థులకి భవిష్యత్తు చాలా బాగుంటుందనేది మా ఆలోచన. రాష్ట్రంలో మొట్టమొదటిగా ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ ఆ సంస్థ ఎంఏ కుదుర్చున్న ఘనత ఆర్జించిన ఐటెం కాలేజీ ఈశాన్యం నుండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తంగా కూడా ఆకర్షింప చేయడానికి ఈ కాలేజీ పేరు ఇనుమడించింది అనుకుంటున్నారు? ఖచ్చితంగా అనుకుంటున్నాం సార్. మేమే కాదు, ఖచ్చితంగా ఇంకా కొన్ని కాలేజీలు కూడా ఎంఓయూ కుదుర్చుకుంటే రాష్ట్ర భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడుతుందండి. సో ఈ టెక్నాలజీ నిరుపేద విద్యార్థులు కావచ్చు, సంపన్నులు కావచ్చు, ఉన్నత విద్యను అభ్యసించుకోవాలి, ఉన్నత కొలువులు సాధించాలనుకున్న వాళ్ళకి ఈ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందంలో ఎలా దోహదపడుతుంది? ఖచ్చితంగా ఈ ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల 3 రకాలండి. కొత్త టెక్నాలజీస్ మీద ట్రైనింగ్ అనేది పిల్లలకి ఇవ్వగలుగుతున్నాము. అలాగే ఈ యొక్క కంప్యూటర్ని వాళ్ళు డైరెక్ట్గా మా విద్యార్థులు ఉపాధ్యాయులు ఉపయోగించుకునేందుకు కూడా అవకాశం ఇస్తుంది. అలాగనే స్కిల్ సెట్ డెవలప్ అవ్వడం మూలన విద్యార్థులకు మంచి ఉద్యోగ భవిష్యత్తే కాకుండా ఈ యొక్క వాళ్ళు కూడా ఇందులో ఎంటర్‌ప్రెన్యూర్‌గా డెవలప్ అయితే వాళ్ళ భవిష్యత్తు ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వగలరు. ఎందుకంటే ఇది ఒక డెవలపింగ్ టెక్నాలజీ కాబట్టి ఇది పేద ప్రజలకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని. ఎందుకంటే చెప్పారు, అగ్రికల్చర్లో కానీ, హెల్త్లో కానీ, సైబర్ సెక్యూరిటీలో కానీ లాట్ ఆఫ్ డేటా మ్యానిపులేటింగ్ అనేది వితిన్ షార్ట్ టైం చేస్తుంది. అది నార్మల్ కంప్యూటర్స్ చేయలేవు కాబట్టి ఖచ్చితంగా ఇది మరో మంచి ముందడుగండి. ఇది మా విద్యార్థులకి, అలాగనే ఇది రాష్ట్ర భవిష్యత్తుకి, దేశ భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడుతుందండి. భారతదేశ ప్రధాని కలల కన్నా వికసిత్ భారత్ 2047 కల్లా ఎట్టి పరిస్థితుల్లో సాధించాలని ఆయన ఆశయానికి అనుగుణంగా క్వాంటమ్ కంప్యూటింగ్ అన్నది ప్రతి సామాన్యుడికి కూడా ఆ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన రోజు సమీపంలో ఉందంటే? ఖచ్చితంగా సమీపంలో ఉందండి. ఇది చాలా అగ్రెసివ్గా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా అగ్రెసివ్గా ఉన్నాయి. చాలా ఫండింగ్ కూడా వాళ్ళు నేషనల్ క్వాంటమ్ మిషన్ ద్వారా ఇస్తున్నారు. ఇది మన విద్యార్థులు, కాలేజీలు, హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉపయోగించుకుంటే సమీప భవిష్యత్తులో దేశానికి చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ క్వాంటమ్ టెక్నాలజీస్లో. సార్ చూస్తే కనుక క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రస్తుతం మాత్రం విప్లవాత్మకమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం దిశగా అడుగులేస్తున్నటువంటి ఈ సంస్థతో తమ ఇంజనీరింగ్ కాలేజీ ఎంఏ కుదుర్చుకోవడం మాత్రం కాలేజీ తాలూగా ముఖ చిత్రమే మారిపోతుంది. ఇక్కడ ఉన్న విద్యార్థులకు మాత్రం ఉపాధి కల్పనతో పాటు దేశానికి ఉపయోగపడిన విద్యార్థులను తయారు చేయడానికి కూడా తమకు ఎంతగానో దోహదపడుతుందని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 3 రాష్ట్రాలు ఇప్పటికే ఎంఓయూ కుదుర్చుకున్న నేపథ్యంలో రేపు ఈ ఇంజనీరింగ్ కాలేజీ స్ఫూర్తితో పలు ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ సంస్థతో కనుక ఎంఓయూ కుదుర్చుకున్నట్టయితే మాత్రం ఏదైతే ఆ సాంకేతిక పరిజ్ఞానం మాత్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో పాటు దేశ ప్రధాని ఆశయానికి అనుకూలంగా ఈరోజు వికసిత భారత్లో భాగంగా 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం ఉంటుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.